హాయ్ అండి. మీరు నా ఛానల్‌ని ఫాలో అవుతూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. జైన్ బుద్ధ గురువులు గాని, లేక యోగా గురువులు గాని మనకు చెప్తున్నటువంటి మాటల్లో ఒక మాట ఏమిటంటే, మన మనసుతో మనం మాట్లాడుకోవాలి. మనతో మనం గడపాలి. మన అంతరంగంతో మనం కొంత సమయాన్ని గడపాలి. అలా గడిపినప్పుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి లభిస్తుంది. మనం ప్రశాంతంగా ఉంటాము. అంతేకాకుండా మన మనసు చెప్పిన మాట వినాలి అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. అయితే ఇలా చేయటం వలన మరొక విషయం ఏమిటంటే, కొంత సమయం మనం సైలెంట్‌గా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఏ విషయాన్ని గురించి ఆలోచించకుండా, ఏ భావన, ఏ ఆలోచనలు మన మనసును చేరకుండా వీలైనంత వరకు ఒంటరిగా, ప్రశాంతంగా ఏ ఆలోచనలు, ఏ మాటల గురించి మనం మనసులో పెట్టుకోకుండా పూర్తిగా సైలెంట్‌గా ఉండటం కూడా ఒక మంచి విధానమే. అయితే ఈ మనతో మనం మాట్లాడుకోవటం అనేటటువంటిది ఇటీవల కాలంలో చాలామంది అనుసరించటానికి ప్రయత్నిస్తున్నారు. అది ఒక ట్రెండ్‌గా మారినట్లయితే వారికే కాకుండా వారి కుటుంబానికి, అది సమాజ ప్రశాంతతకు కూడా, లేకుంటే సామాజిక శాంతికి కూడా అది ఒక తోడ్పాటుగా ఉంటుంది. దీనిని మనం సెల్ఫ్ డిస్కషన్ అని కూడా చెప్పొచ్చు. మనతో మనం మాట్లాడుకోవటం, మన మనసు చెప్పింది మనం వినటం. ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా ఒక తప్పు చేస్తున్నట్టు అనిపిస్తే మన మనసు మనల్ని గద్దిస్తుంది అని మనందరికీ తెలుసు. మన మనసును మించిన సుప్రీం కోర్టు ఎక్కడా లేదు. కాబట్టి మన మనసు చెప్పింది మనం వినటం అనేది చాలా మంచి విషయం. అలా ప్రతి ఒక్కళ్ళు చేయగలిగితే అది వారి వ్యక్తిగత జీవితానికి, వాళ్ళ కుటుంబ జీవితానికి, సామాజిక జీవితానికి కూడా ఎంతో మేలు చేసినదవుతుంది. ఇక కొంతమంది స్టూడెంట్స్ దగ్గరికి వచ్చే వరకు, స్టూడెంట్స్ వాళ్ళకై వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ మనసుతో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఆ విషయాన్ని గమనించినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్, "ఏరా నీలో నువ్వు మాట్లాడేసుకుంటున్నావు. పిచ్చేమన్నా పట్టిందా ఏంట్రా?" అని గేలి చేస్తుంటారు. రియల్‌గా చెప్పాలంటే అది గేలి చేసే వాళ్లకు దాని ఆంతర్యం తెలియదు కానీ, అలా మనకు మనం మాట్లాడుకోవటం, మనకై మనం మనసుతో మాట్లాడుకోవటం లాంటిది. కొంతమంది పైకి కూడా మాట్లాడేస్తుంటారు వాళ్ళకై వాళ్ళు ఒంటరిగా కూర్చొని. అలా చేసేటటువంటి విధానం పైన మానసిక శాస్త్రవేత్తలు బాగా పరిశోధనలు చేశారు. వాళ్ళు చెప్పేటటువంటి కంక్లూజన్ ఏమిటంటే, సెల్ఫ్ డిస్కషన్ చేసేవాళ్ళు, లేక వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ, లేదా ఒక్కోసారి ఎదుటి వ్యక్తులకు చూడటానికి ఎలా అనిపిస్తుందంటే, వీడేంట్రా చిన్నగా గొనుక్కుంటున్నాడు పిచ్చోడా అన్నట్టు అనిపిస్తుంది. లేదా ఒక్కోసారి పైకి మాట్లాడేస్తుంటారు. అయినా ఒంటరిగా కూర్చొని ఈడేంట్రా మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారని కొంతమంది అనుకుంటారు. కానీ ఈ సెల్ఫ్ డిస్కషన్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మానసిక శాస్త్రవేత్తలు కూడా రుజువు చేశారు. కొన్ని విషయాలు అలా డిస్కస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రధానంగా మిగతా వారికన్నా త్వరగా కొత్త విషయాలు నేర్చుకుంటారట. మరొకటి ఏమిటంటే, వాళ్ళు లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో కూడా మిగతా వారికన్నా త్వరగా ఆ లక్ష్యాలను చేరుకుంటారు అని చెప్తున్నారు. వీటితో పాటుగా మరొక విషయం వాళ్ళు చెప్పేది ఏమిటంటే, మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగాలను బాగా తగ్గించుకొని ఒత్తిడిని కంట్రోల్లో చేసుకోవటానికి కూడా ఈ విధానం చాలా ఉపయోగపడుతుందని మానసిక శాస్త్రవేత్తలు ఇటీవల తెలియజేశారు. కాబట్టి సెల్ఫ్ డిస్కషన్ ఈజ్ ద బెస్ట్ డిస్కషన్. లివ్ విత్ యువర్ ఓన్ మైండ్, విత్ యువర్ ఓన్ బాడీ. అలా ప్రత్యేకంగా ఒంటరిగా కూర్చొని మనం మన మనసుతో మనం గడపటం, మనతో మనం గడపటం అనేటటువంటిది ఒక చక్కటి ప్రక్రియ. ఇది ఎంతో ఆరోగ్యదాయకమైన ప్రక్రియ. రెండవది, ముఖ్యంగా అలజడి లేకుండా, ఒత్తిడి లేకుండా, భావోద్వేగాలు లేకుండా, ఏ విధమైన టెన్షన్స్ లేకుండా ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ యూత్‌కు కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ సెల్ఫ్ డిస్కషన్ అనేటటువంటి విషయాన్ని
పాటించగలిగినట్లయితే దాని వలన వచ్చేటటువంటి లాభాలను మనం సొంతం చేసుకోవచ్చు. ధన్యవాదాలు.